అలా అని మీ మొహం చూస్తుంటే అనిపించడం లేదే. మేమేదో రాచి రంపాను పెడుతుంటే మీరు రకరకాలుగా ఇబ్బందులు పడుతూ పని చేయలేక మా టార్చర్ తట్టుకోలేక వెళ్ళిపోతున్నట్టుగా ఉంది. నా రాజీనామా యాక్సెప్ట్ చేసి నన్ను రిలీవ్ చేయండి. చెయ్యను. మీరు ముందుగా చెప్పలేదు కాబట్టి, మీ నోటీస్ పీరియడ్కి ఇంకా టైం ఉంది కాబట్టి అది అయ్యే వరకు ఇంకొక 3 months మీరు నా దగ్గరే పనిచేస్తారు. మేడం, ఇట్స్ ఇంపాసిబుల్. నేను వెళ్ళాలి. మీరు ఉండాలి అనుకున్నంతసేపు ఉండడానికి, రావాలి అనుకున్నప్పుడు రావడానికి, వెళ్ళాలి అనుకున్నప్పుడు వెళ్ళిపోవడానికి ఇదేమైనా పార్క్ అనుకున్నారా? దిస్ ఈజ్ మై ఆఫీస్. సో నేను ఎప్పుడు యాక్సెప్ట్ చేస్తే అప్పుడే వెళ్ళాలి. దట్స్ మై డెసిషన్. మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి. యూ కెన్ లీవ్ నౌ. ప్లీజ్ మేడం, ఇట్స్ మై రిక్వెస్ట్. నా దగ్గర ఈ బెగ్గింగ్లు పని చేయవు. యూ కెన్ గో. ఏమైంది? రామ్ కుమారు రెసిగ్నేషన్ లెటర్ పంపారు. యాక్సెప్ట్ చేసావా? చెయ్యలేదు. ఏదైనా రీజన్ ఉందా? ఉంది రాజ్. మనం అనుకున్నట్టు ఇక్కడ జరిగేవి శివగామికి తెలిస్తేనే కదా మనం ఎంత ఎఫిషియెంట్గా ఈ కంపెనీని రన్ చేస్తున్నామనేది తెలిసేది. పైగా ఇది శివగామి పెంచి పోషించిన కంపెనీ కాబట్టి ఆ ఉప్పు తిన్న విశ్వాసంతో నమ్మకంగా పనిచేస్తాడు. రాజీ, హాయ్. హాయ్. సారీనే, నీ బర్త్డే రోజు నీకు విష్ చేయలేకపోయాను. బిలేటెడ్ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ శివగామి. అవును, ఎలా జరిగే సెలబ్రేషన్స్ అంతా? నువ్వే మిస్ అయ్యావు. పార్టీకి అటెండ్ అయ్యి ఉంటే బాగుండేది. పార్టీ ధూమ్ధామ్గా జరిగింది. నేనున్న పరిస్థితిలో పార్టీకొచ్చే మూడ్లో లేనే. అందుకే ఇదిగో ఇలా లేట్గా వచ్చి విష్ చేస్తున్నాను. అయినో నీ పరిస్థితి నాకు తెలుసు కదా శివగామి. నువ్వెప్పుడు ఛాలెంజెస్ ని యాక్సెప్ట్ చేస్తూ ఉంటావు. కానీ ఇప్పుడు నువ్వున్న స్టేజ్ మాత్రం వెరీ టఫ్. లైఫ్ గివ్స్ టెస్ట్స్. అవి మనం అటెండ్ కావాల్సిందే. అబ్సెంట్ అవ్వడానికి ఛాన్సే లేదు. అవును, అఫ్కోర్స్ శివగామి. ఇంతకీ నువ్వేం ప్లాన్ చేస్తున్నావు? కొత్తగా మళ్ళీ ఏమైనా మొదలు పెట్టాలి అనుకుంటున్నావా? ఏదైనా కొత్త బిజినెస్ ఆలోచనలో ఉన్నావా? లేదే, ఇంకా ప్లాన్స్లోనే ఉన్నాను. కానీ మీ ఆయన ఏవో ప్లాన్స్ చేస్తున్నాడని తెలిసింది. బిజినెస్ ఆపర్చునిటీస్ కోసం చూస్తున్నాడని తెలిసింది. ఇంత బతుకు బ్రతికి ఇలా చిన్న చితిక బిజినెస్లు చేయాలని చూస్తారా? రాజీ, అలా ఏం లేదు. బిజినెస్ లింక్స్ లో పోస్ట్ చేశారంట. ఎవరైనా పార్ట్నర్స్ కావాలని యాడ్ కూడా ఇచ్చారంట. తన ప్రయత్నం తను చేయని. అలా చేస్తే మోసపోవడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. మన అవసరాన్ని ఆసరాగా తీసుకుని ఇబ్బంది పెడతారు. రాజీ, మా ఆయన ఏమంత అమాయకుడు కాదు ఎవరి చేతిలోనో పడి మోసపోవడానికి. మన టైం బాగా లేకపోతే ఎన్నో అడ్డంకులొస్తాయి. మనమేం చేసినా రివర్స్ అవుతుంది. రాజీ చూడు, ఆల్రెడీ నా మైండ్ సెట్ ని పాజిటివ్ వేలో బిల్డ్ చేసుకొని వచ్చాను. నువ్వు మళ్ళీ దాన్ని డిస్టర్బ్ చేయకు. సరే, నేను వెళ్ళొస్తాను. బిలేటెడ్ హ్యాపీ బర్త్డే. భోంచేసి వెళ్ళు. లేదే, నేను ఇంట్లోనే చేస్తాను. సరే, బాయ్. బాయ్. సార్, పూర్తిగా ఆ కంపెనీ గురించి ఎంక్వైరీ చేశాను. వాళ్ళ ద్వారా జరిగిన ప్రాజెక్ట్ డీటెయిల్స్ అన్నీ కనుక్కున్నాను. జెన్యూన్గానే అనిపించింది. అయితే వాళ్ళని కలిసి ఒకసారి మాట్లాడితే బెటర్ కదా? ఎందుకైనా మంచిది ఇంకొకసారి వెరిఫై చేపిద్దామా సార్? రామ్ కుమార్ గారు, మీకేమైనా డౌట్స్ ఉంటే మళ్ళీ రీచెక్ చేయండి. నాకేం అభ్యంతరం లేదు. కాకపోతే మనం వీలైనంత త్వరగా బిజినెస్ మొదలు పెట్టడానికి ఏం చేయాలో చూద్దాం. ఓకే సార్, ఒక పని చేద్దాం. మనం వాళ్ళ ప్రాజెక్ట్ డీటెయిల్స్ ఏంటో కనుక్కొని నిదానంగా ఎంక్వైరీ చేద్దాం. అయితే వాళ్ళని కలవడానికి ఏర్పాట్లు చేయండి. లెట్స్ డిస్కస్.
ఒకసారి మేడంతో ఈ విషయం డిస్కస్ చేద్దామా? అసలు ప్రపోజల్ ఏంటో తెలియకుండా ఎలా డిస్కస్ చేయడం? విషయం తెలిసాక నేను శివగామితో మాట్లాడతాను. హలో హలో రీటా, చెప్పండి. నేను మీ ప్రొఫైల్ చూశాను. మనం ఒకసారి కలిస్తే మీ ప్లానింగ్ ఏంటో తెలుస్తుంది మాకు. ఈలోపు మీరు మా గురించి కూడా తెలుసుకోండి. భైరవి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ గురించి, శివగామి మేడం గురించి ఎవరిని అడిగినా చెప్తారు. ఓకే సార్, మనం కలుద్దాం. ఉంటాను. ఓకే సార్, దే ఆర్ విల్లింగ్ టు మీట్. గుడ్. ఈయనే అర్జున్ సార్. కూర్చోండి. హాయ్ సార్. హాయ్. హలో సార్. హలో. హాయ్ సార్. హలో. హీస్ మై పార్ట్నర్ బెనర్జీ. సార్, మీ కంపెనీ గురించి విన్నాను. పబ్లిక్ కోసం పనిచేసే కంపెనీని మేం వెతికాం, కానీ ఇంతవరకు మాకెవరూ దొరకలేదు. మీరే మమ్మల్ని వెతుక్కుంటూ రావడం మాకు చాలా ఆనందంగా ఉంది సార్. ఇంతకీ మీ ప్లాన్ ఏంటి? సార్, మాది హౌసింగ్ ప్రాజెక్ట్. ఇండియాలో ఉన్న ప్రతి కుటుంబానికి ఒక సొంత ఇల్లు ఉండాలన్నదే మా ఆశ సార్. దట్స్ గుడ్ ఐడియా. అందుకే సార్ మేము ఒక భారీ ప్రపోజల్తో మీ ముందుకొచ్చాం. ఇట్స్ ఏ హౌసింగ్ ప్రాజెక్ట్. ఫ్లాట్స్లోనే ఒక గ్రామాన్ని నిర్మించడం, అర్బన్లోనే విలేజ్ ఫీలింగ్ కలిగించడం, ఫ్లాట్స్లోనే విలేజ్ ఆంబియన్స్ ఇచ్చి అందరినీ వాళ్ళ మూలాల్లోకి తీసుకెళ్లడం. ఇదే మా ప్లాన్. నైస్. ఇది చాలా మంచి ఆలోచన. ఇన్నోవేటివ్గా ఉంది. ఇది ఒక పైసా ఇన్వెస్ట్మెంట్ లేకుండా చేయాల్సిన పని. ఇంట్రెస్టింగే, కానీ అది ఎలా సాధ్యం? ప్రాజెక్ట్ ప్రమోటర్స్కి మనం పైసా కూడా పెట్టుబడి పెట్టకుండా బిజినెస్ చేస్తాం. గుడ్. చెప్పండి, ఎలా చేస్తాం? మీకిప్పుడు నేను పూర్తిగా చెప్పలేను సార్. మా ఐడియాస్ బెస్ట్ ఐడియాస్. మీకు మా మీద పూర్తిగా నమ్మకం కలిగిన తర్వాతే మీకు ఆ ప్రపోజల్ ఏంటనేది నేను ఖచ్చితంగా చెప్పగలను. ఐ కెన్ అండర్స్టాండ్. సరే, నాకు మీ ఆలోచన నచ్చింది. మీ హౌసింగ్ ప్రాజెక్ట్ గురించి డిస్కస్ చేసి మనం ముందుకు వెళ్దాం. ఏ బిజినెస్ అయినా పరస్పర నమ్మకాలతో నడుస్తుంది. మీరు నమ్మి మీ ఐడియా చెప్పారు, కానీ మాకు కొంచెం టైం ఇవ్వండి. అలాగే సార్, యాజ్ యువర్ విష్. మళ్ళీ కలుద్దాం. ష్యూర్. థ్యాంక్ యూ. వస్తాను సార్. థ్యాంక్ యూ సార్. నమస్తే మేడం. నమస్తే, కూర్చోండి. ఏంటి సార్, ఆఫీస్కి వెళ్లకుండా మా ఇంట్లో ఉన్నారు? మీరిక్కడున్నారని తెలిస్తే ఆది శిశిరా ఊరుకుంటారా? మేడం, నాకు పనుందని ఆఫీస్లో పర్మిషన్ తీసుకున్నాను. అది అర్జున్ సార్ కోసం. మీరు అర్జున్ ఏవో పనుల మీద తిరుగుతున్నారని తెలుస్తుంది, కానీ మిమ్మల్ని డిస్టర్బ్ చేయకూడదులే అని అడగడం లేదంతే. అంటే చాలా ముఖ్యమైన పనుల మీద తిరుగుతున్నాం మేడం. అర్థం అవుతుంది. నాకు కూడా కనిపించినంతగా, నన్ను కూడా కలవనంతగా బిజీగా ఉన్నారు కదా మీ సారు. అలాంటిదేం లేదు మేడం. ఒక ప్రాజెక్టు కోసం సారు వర్క్ చేస్తున్నారు. అర్జున్ ఏం చేసినా నాకు అభ్యంతరం లేదు, కానీ అది మళ్ళీ ఏదైనా రిస్క్ వైపు లీడ్ చేస్తుందంటే నేను దాన్ని యాక్సెప్ట్ చేయలేను.